విమర్శించడము ఆపేయండి. నిన్నే ఒక పెద్ద మనుషులు నేను చూసిన నిజమైన జర్నలిస్టులు ప్రెస్ మీట్ పెట్టారు, మీ అందరూ తెలిసిందేగా. దాంట్లో ఎలా చెప్పారు, ఎవరు జర్నలిస్టులు, ఎవరు ఎలాంటి వాళ్ళు, కళ్యాణ్ గారు చేస్తున్న తప్పేంటి ప్రశ్నించారా లేదా? వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తున్నాను. నిజంగా తెలంగాణ యువతకు మీలాంటి వాళ్ళు మాకు ఆదర్శం. ఉన్నట్టు మాట్లాడేవాళ్ళు, జరిగింది చెప్పేవాళ్ళు మాకు ఆదర్శం. మీకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మా జనసేన తరఫున. ఇంకా అనిరుద్ధ్ రెడ్డి, ఇక ఈయన గురించి మాట్లాడాలంటే ఆయన ఏం మాట్లాడుతారో ఆయనకే అర్థం కాదు. ఆయన ఆరిజిన్ ఎక్కడ? నెల్లూరు కాదా? అంటే నువ్వు ఇక్కడికి వచ్చి పోటీ చేసి నీకు డబ్బులు ఉన్నాయని టికెట్ తెచ్చుకొని పోటీ చేసి గెలిచినంత మాత్రాన ఈరోజు పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడితే హైలైట్ అవుతాను మాట్లాడుతున్నాను. నువ్వు కూడా నీకు జుట్టు లేదని చెప్పుకుంటావు. నీతో ఆయనకు కంపారిజనే లేదు. నువ్వు జుట్టే కాదు, ఏ రకంగానే కంపారిజన్ లేదు. ఆయన గురించి ఎందుకు మాట్లాడతారు బ్రదర్ మీరు? నీ కాన్స్టిట్యున్సీ ఒకసారి చూసుకున్నావా? నీ గురించి ఏం మాట్లాడతారో చెప్తే అంటే వీళ్ళ ఇంకా మాట్లాడదు. ఇంకా దయచేసి డన్. ఎందుకంటే మేము జనసేన పరంగా జనసేన ప్లాట్ఫామ్లో తెలంగాణ బిడ్డలు పోటీ చేయడానికి, తెలంగాణ వ్యాప్తంగా ప్రశ్నించడానికి, తెలంగాణ వ్యాప్తంగా తిరగడానికి రెడీగా ఉన్నాం. ఇంకా ఆపాల్సిన అంత దమ్ము ఎవరికి లేదు. ఎందుకంటే తెలంగాణ బిడ్డలమేమా, మళ్ళొకసారి చెప్తున్నా, తెలంగాణ మా అయ్య జాగిరి కూడా, ఇక్కడ ఉన్న అందరి అయ్య జాగిర్లు కూడా భూమిపుత్రులదే. వాళ్ళమే అడుగుతున్నాం. వేరే వాళ్ళు వచ్చి మేము ఎక్కడి నుంచి వచ్చి ప్రశ్నించట్లేదు, తెలంగాణ బిడ్డలనే ప్రశ్నిస్తున్నాం. మా 12 ఏళ్ల పాలనలో అమరవీరుల పరిస్థితి ఏంటి, మా విద్యార్థుల పరిస్థితి ఏంటి, యువత పరిస్థితి ఏంటి, రైతుల పరిస్థితి ఏంటి, వ్యాపారుల పరిస్థితి ఏంటి, అందరూ కలిసి అందరి వైపు నుంచి అడుగుతున్నారు. ఇంకా ఇట్లాంటి టైం వేస్ట్ మాటలు మాట్లాడి ప్రజల సమస్యల మీద ఫైట్ చేయడం పక్కన పెట్టేసి పవన్ కళ్యాణ్ జపం చేసుకుని ఉంటే జనాలకు కూడా అర్థమైంది, వీళ్ళు పవన్ కళ్యాణ్ ఆడడం తప్ప వీళ్ళు చేసేది ఏమీ లేదని తెలంగాణ ప్రజలు అంటున్నారు. వీళ్ళు ఎంతసేపు పవన్ కళ్యాణ్ అంటున్నారు. అసలు మన గురించి పట్టించుకోరా? మా రైతుల బాధలు పట్టించుకోరా? మా యువత బాధలు పట్టించుకోరా? మా ఉద్యోగాల బాధ పట్టించుకోరా అని వాళ్ళే తిడుతున్నారు. అయినా మీకు సిగ్గు రాకపోతే ఇంకెలా చెప్తే వస్తుంది? మానుకోండి, దయచేసి మానుకొని ఇక్కడ నుంచి ప్రజా సమస్యల మీద పోరాడండి. ప్రజలకి ఏదైతే అవసరమో వాటి మీద ఫైట్ చేయండి. అయినా ఫైట్ చేయాల్సింది ఇప్పుడు ఎవరు గవర్నమెంట్ ఉందమ్మా? కవిత గారు, రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం ఉందిగా. ఆయన గురించి మాట్లాడకుండా పదే పాపం మీ కన్న తండ్రి, ఆయన చాలా గొప్పోడు, అలాంటి వ్యక్తిని పట్టుకొని నానా రకాలుగా ఇబ్బంది పెడుతూ సారు రారు ఇలాంటి మాటలతో ఆయన ఇంకా మనిషి కొవ్వు పెట్టేసి చచ్చిన పవన్ ఇంకా చంపేసి ఎందుకమ్మా? నువ్వు ఫైట్ చేయాల్సింది కాంగ్రెస్ ప్రభుత్వం మీద. కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తుంది, వాళ్ళు ప్రజల కోసం ఏం చేశారు వాటి మీద ప్రశ్నించు. నిజంగా 2.1 మెచ్చుకుంటాం మేము. ఎంతసేపు జనాల గురించి మాట్లాడే పవన్ కళ్యాణ్ని, ఎంతో కొంత మాట్లాడే మీ కేటీఆర్ని అందరిని పట్టుకొని తిరుగుతున్నారు. కేటీఆర్ గారిని పట్టుకొని ఇంకా ఎవరైతే ప్రజల పక్షాన మాట్లాడతారో వాళ్ళని పట్టుకొని వాళ్ళ గురించే ప్రభుత్వం గురించి మాట్లాడే దమ్ము ఎవ్వరికి లేదు. చాలు. సో ఎనఫ్. మాకే విసుకొస్తుంది. ఎంతసేపు చెప్పాలి, ఎలా చెప్పాలి, ఎన్నిసార్లు చెప్పాలి? ఒకే పాట మీరు పాడుతుంటే మళ్ళీ మీకు ఆ పాటకి ఆన్సర్ చెప్పాలంటే మాకే విసుగొస్తుంది. మేము ప్రజల్లోకి వెళ్ళాలనుకుంటున్నాం, ప్రజా సమస్యల మీద ఫైట్ చేయాలనుకుంటున్నాం, తెలుసుకుంటాం, మేము ప్రజల్లోనే ఉన్నాం. కానీ ఇప్పుడు మమ్మల్ని అంగీకరిస్తున్నారు ప్రజలు, మాకు సపోర్ట్ ఇస్తున్నారు మాకు. సో థ్యాంక్ యూ సో మచ్. ఎస్పెషల్లీ మన పవన్ కళ్యాణ్ గారి వ్యాఖ్యలు మాకు నిజంగా బలాన్ని ఇచ్చాయి. తెలంగాణ రాష్ట్ర నాయకులకి, తెలంగాణ భూమిపుత్రులకి మంచి బలాన్ని ఇచ్చాయి. డెఫినెట్గా మీ ఆశయాల్ని మేము ముందుకు తీసుకెళ్తామన్నా. మీ నిజాయితీ, మీ నిబద్ధత, పారదర్శకత నాకు తెలిసి దానికి ఎవడు సాటిరాడు. ఈ మాట్లాడే వాళ్ళని అసలు మేము పట్టించుకోవట్లేదు, కన్సిడర్ కూడా చేయట్లేదు. మీలాగా ఒక నిజాయితీగా చూపించే నాయకుడు ఉంటే మేము ఇలా ఉండేది కాదు మా తెలంగాణ భవిష్యత్తు. సో డెఫినెట్గా మీ ఆశయాల్ని మేము ముందుకు తీసుకెళ్తాం అని నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను. థ్యాంక్స్ టు పవన్ కళ్యాణ్ గారు అండ్ తెలంగాణ
ప్రజలకు ముఖ్యంగా థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే మీరు అర్థం చేసుకుంటున్నారు ఎవరు దొంగరో, ఎవరు లంగలో, ఎవరు అవినీతి పరులో, ఎవరు జైల్లో చెప్పకూడదు తినొచ్చారు, ఎవరు జేబులో ఎంత వస్తుంత దానం చేసేవాళ్ళు మీ అందరూ చూస్తున్నారు. కాబట్టి అర్థం చేసుకున్నందుకు మరొకసారి ధన్యవాదాలు మీడియా ముఖ్యంగా. థ్యాంక్ యూ సో మచ్. పరిటాల రవి నుండి ఏదైతే వివాదం ఏదైతే ఉందో దాని నుండి తప్పించుకోవడానికి పెద్ద దగ్గరికి పవన్ కళ్యాణ్ గారే వచ్చారు అనుకుంటా కొంతమంది పెద్దలు మాట్లాడారు. దాని ఎలా మాట్లాడే వాళ్ళకు సెన్స్ ఉంటే ఏం మాట్లాడరు. వాళ్ళకి సెన్స్ లేని మాటలు బట్ట కాల్చి మీదేస్తుంటారు కదా మన తెలంగాణ భాషలో, ఏదో చెప్తే నిజమైపోతారు అనుకుంటారు. పరిటాల సునీత గారు, రవి వాళ్ళ శ్రీరాము గారు ఎంతో అన్యోన్యంగా ఉంటారు కళ్యాణ్ గారితో. ఏదో తెలియకుండా సగం మాట్లాడేస్తే అది నిజమైపోదు. వాళ్ళు ఖండించారు కూడా, అయినా సిగ్గు రాలేదు మనకి అడిగే చెప్పే వాళ్ళకి. సో వాళ్ళు కనీసము వాళ్ళు ఖండిస్తున్నారు అని తెలిసి కూడా వీళ్ళు ఏదో మాట్లాడేస్తుంటారు. తెలుసుకొని మాట్లాడమని చెప్పండి. ఏదో ప్రతిదీ వక్రీకరిస్తే జనాలు అంత